నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటున్న 7 నియోజకవర్గాల ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ విధంగా ఫేస్బుక్ లైవ్లోను, ఇన్స్టాగ్రామ్ లైవ్లోను ఈ విధంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మే 13 నాడు మరి మనకు పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల తేదీ ఆ రోజే కాబట్టి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మరి ఎలక్షన్ క్యాంపెయిన్ ఆపేయడం జరుగుతుంది. కావున మరి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరి దగ్గరికి నేను రావడం, మరి ముఖ్యంగా మీ అందరినీ కూడా మరి మంచం గుర్తుకి ఓటు వేయాలని నేను అభ్యర్థించడం జరుగుతుంది. సామాన్యులకు ఈ మీడియా సంస్థలు కానీ మరి పాత్రికేయులు కానీ ఎటువంటి మద్దతు వారి నుంచి మాకు రావడం లేదు. కాబట్టే మరి మేము ఈరోజు సోషల్ మీడియాను నమ్ముకోవడం జరిగింది. అలాగనే సామాన్యమైన ప్రజలను మరి ఎవరిని రాజుగా చేయాలో, ఎవరిని బానిసగా చేయాలో మరి ఆ హక్కు ఒక ప్రజలకు మాత్రమే ఉన్నది. కాబట్టి మరి ఆ శక్తి మీకు మాత్రమే ఉన్నది. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులందరినీ కూడా నేను విజ్ఞప్తిస్తున్నది ఒకటే: సామాన్యులు, యువకులు, విద్యావంతులను మనం ఎన్నుకోవాలి. ఖచ్చితంగా సమాజం మారాలంటే, దేశం ముందుకు పోవాలంటే మరి చట్టసభల్లో యువకులు, చదువుకున్న మేధావులు మరియు సామాన్యులు మాత్రమే మనకు న్యాయం చేయగలరని నమ్ముతున్న వ్యక్తిని నేను. కాబట్టి ప్రజలారా, దయచేసి మీరందరూ కూడా సోమవారం నాడు మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి. ఈ నాయకులకు మన సామాన్యుల సమస్యలు వీరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు కుటుంబం ఉన్నది, నా భార్య, నా పిల్లలు, మాకు పిల్లల ఖర్చులు, స్కూల్ ఫీజు, అలాగనే రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, అలాగనే బండికి పెట్రోల్ కావాలి. నిత్యావసర అవసరాలు కూడా మరి వీళ్ళు పెంచుతూనే పోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు. కోట్ల కొద్ది డబ్బులు వాళ్ళు వెనకేసుకుంటున్నారు కదా. వీళ్ళందరికీ ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా, పిఎం మోడీ గారు, ఎవరైతే కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు మాలాగా ఒక 60 రోజులు, 2 నెలల పాటు, 3 నెలల పాటు ఇవన్నీ పదవులు పక్కన పెట్టి మీ కష్టాజీతముతో పనిచేసి మీ భార్య పిల్లలను మీరు పోషించండి. అప్పుడు సామాన్యుల కష్టాలు మీకు అర్థమవుతాయి. అవన్నీ చేయకుండా మాయ మాటలతో ప్రజలను మోసం చేయడానికి 5 సంవత్సరాలకు ఒకసారి మీరు వస్తున్నారే. మరి ప్రజలు ఈసారి మీకు బుద్ధి చెప్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రజలారా, మీరు కూడా దయచేసి ఈ పెద్దందారుల పార్టీలకు
దయచేసి మీరు మద్దతు తెలపకండి. మీ నియోజకవర్గాలలో ఎవరైతే సామాన్యులు, యువకులు, విద్యావంతులు, మరి ఎంపీ అభ్యర్థిగాను, ఎమ్మెల్యే అభ్యర్థిగాను అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఎవరైతే ముందుకు వస్తున్నారో వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి. సామాన్యులు గెలిచినప్పుడే సామాన్యుల బాధను, సామాన్యుల సమస్యలను చట్టసభల్లో మరి ఈ ప్రభుత్వాలను నిలదీసే విధంగా వారు ముందుకు సాగుతారు. అటువంటి శక్తిని, బలాన్ని మీరు వారికి ఓటు ద్వారా మరి సహకరించాలని నేను మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను. నేను దేవతి శ్రీనివాస్, ఊరు పడగల గ్రామము, వేల్పూర్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మరి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బహుజన్ ముక్తి పార్టీ తరపు నుండి నేను మంచం గుర్తు మీద పోటీ చేస్తున్నందున మరి బోధన్ నియోజకవర్గ ప్రజలకును, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకును, నిజామాబాద్ అర్బన్ ప్రజలందరికీ, అలాగనే ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకును, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకును, కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి సామాన్యుడ నన్ను మీరు ఆశీర్వదించి మరి మంచం గుర్తుకు మీరందరూ కూడా ఓటు వేయాలని మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను. నా సీరియల్ నంబర్ 10వ నంబర్ నా సీరియల్ నంబర్. దయచేసి నాకు మరి ఈ సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకొని మీ అందరి దగ్గరికి మరి నేను వస్తున్నాను. ఈ పెద్ద పార్టీలలాగా మాకు డబ్బులు లేవు, వారిలాగా మరి వ్యాన్లను, ఆటోలను మరి రెంట్కు తీసుకొని మేము నడిపించే స్తోమత మాకు లేదు. కేవలం ప్రజల మీద ఉన్న నమ్మకం, ప్రజల మీద ఉన్న ఆ ఆశ మమ్మల్ని గెలిపిస్తాయన్న ఆశాభావంతో మేము ముందుకు సాగుతున్నాం. దయచేసి ప్రజలారా మీరందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మాకున్న ఒక అవకాశాన్ని మరి మేము ముందుకు పోవాలంటే మీరే దయచేసి మరి మా పక్షంగా మీరు మరి ఇతరులకు కూడా తెలియజెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా తెలివివంతులు, మేధావులు. దయచేసి ఒక అవకాశం సామాన్యులైన మాకు మీరు ఇచ్చినప్పుడే మేము ఎంతవరకు ప్రజాసేవ చేయగలమో అని మీకు నిరూపించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా మాకు మద్దతు తెలియజెప్పాలని, మీ ఓటు రూపంగా మీరు మాకు మద్దతు చెయ్యాలని దయచేసి మీ అందరిని కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఈ ప్రధాన పార్టీల నాయకులను మీరు నమ్మకండి, దయచేసి చెబుతున్నా నమ్మకండి. వీరు ఎలక్షన్లు ఉన్నప్పుడే మన మధ్యలోకి వస్తారు, మాయా మాటలు చెబుతారు, మద్యాన్ని మనకు ఎసురేస్తారు, మద్యాన్ని మన మద్యం మన ముందు పెట్టి ఆ మద్యము మత్తులో మనం ఉన్నప్పుడు ఆ మన ఓటుని మన నుంచి లాక్కునేవారుగా ఉంటున్నారు. దయచేసి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. మీ వద్దకు మాంసం తీసుకొని వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు. అంతేకాదు నగదు రూపంలో కూడా మీ ఓటుని మీ నుండి లాక్కునేవారుగా ఉంటున్నారు. ప్రజలారా, డబ్బుతో మీ ఓటుని కొనుక్కునేవారు ఉన్నారు. ఇలాంటి నాయకులనా మీరు నమ్మేది? దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలా. ఇంకొందరు మేధావులు ఉన్నారు,
మతమును ఎసురుగా పెట్టి మతం మాయలో మరి ఓటర్ మహాశయుల మనసులను కొల్లగొట్టి ఆ మతము ద్వారా ఆ ఓటుని వారికి తెలియకుండానే ఓటును లాగేసుకునేవారుగా కొందరు ఉంటున్నారు. దయచేసి నేను అభ్యర్థిస్తున్నది ఒకటే, ఎవరినో చూసి మీరు ఓటు వేయకూడదు. ప్రజలారా, దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. మీకు దగ్గర ఉన్న నాయకుడు, ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు, ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే నాయకుడు, ప్రజల మధ్య ఉండే నాయకుడిని మీరు ఎన్నుకోవాలా. ఎలక్షన్ రాగానే రావడము, గెలవగానే మళ్ళీ మన నుండి దూరంగా పారిపోయి ఎప్పుడో అమాసపున ఒకసారి రావడం జరుగుతుంది. ఇటువంటి రాజకీయ నాయకులను మన చిన్ననాటి నుండి మనం చూస్తూ వస్తున్నాం. మనకు అవసరం ఉండి ఒక ఫోన్ కాల్ వారికి మనం చేయగలుగుతామా? అర్థం చేసుకోండి. మన ఫోన్ని వారు లిఫ్ట్ చేయగల దమ్ము ధైర్యం మనకుందా? ఒక్కసారి ఆలోచించండి. మనం అవసరం ఉండి ఫోన్లు చేస్తే ఎవరూ లేవట్టరు. ఒకవేళ పిఏ లేవట్టినా కూడా ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఎంపీ కానీ ఉన్నా కూడా లేరని చెప్పే సమాధానమే మనకు వస్తుంది. కాబట్టి నా ఓటర్ మహాశయులందరికీ నేను ఒకటే తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ కూడా, మీకు మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సామాన్యులకు ఓటు వేసి మీరు గెలిపించాలి. మీ పక్షంగా ఆ చట్టసభల్లో మీకోసమై పోరాడే యోధులను, వీరులను నాయకులుగా మీరు ఎన్నుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి మీ ఓటు అనే ఆయుధముతో మరి రాజకీయ నాయకుల తలరాత్రలను మార్చే మరి అవకాశము మరి మీకు ఇవ్వబడి ఉంది. కాబట్టి ప్రజలందరినీ కూడా నేను ఒకటే అభ్యర్థిస్తున్నా, దయచేసి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటున్న ఈ 7 నియోజకవర్గాల ప్రజలందరినీ కూడా నేను బ్రతిమిలాడుతున్నా, అభ్యర్థిస్తున్నా. దయచేసి మరి సామాన్యుడు గుర్తు, మంచం గుర్తు, సీరియల్ నంబర్ 10 నంబర్ మీద మీ అమూల్యమైన ఓటు వేసి మరి గెలిపించాలని, మీకు మంచి చేయాలనే ఉద్దేశము, ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టే మరి మీ కొరకు ఈ పార్లమెంట్ బరిలో ముందుకు దిగినవాడుగా ఉంటున్నాను. దయచేసి మళ్ళీ అడుగుతున్నా, దయచేసి ఒక అవకాశము సామాన్యులకు, యువకులకు, విద్యావంతులకు మీరు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నా. ఈరోజు సమాజం కానీ, మన దేశం కానీ ముందుకు పోవాలంటే అన్ని విలువలు తెలిసిన వ్యక్తులు మరి చట్టసభల్లో కూర్చుండాలి. డబ్బున్న వారికి మీరు ఓటు వేస్తే వారి డబ్బును కాపాడుకునేందుకే ఈ 5 సంవత్సరాలు వారు కష్టపడతారు. అంతేకాదు, ఏ డబ్బుతో ఓటుని కొనుక్కున్నారో అదే డబ్బును 5 రెట్లుగా వారు తిరిగి సంపాదించుకుంటారు. ప్రజలారా గమనించండి, తస్మా జాగ్రత్త. దొంగలు మీ దగ్గరికి వస్తున్నారు. ఓటుని మద్యముతోనూ, మాంసముతోనూ, డబ్బుతోనూ, మతముతోనూ, కులముతోనూ మీకు తెలియకుండానే మాయ చేసి మీ ఓట్లను లాగేసుకునేవారుగా ఉంటున్నారు. కాబట్టి మనము నిద్రపోతే ఏమీ రాదు, మేల్కొని మనం గ్రహించాలా ఎవరికి మన ఓటు వెయ్యాలి అని. దయచేసి ప్రజలారా, రాజకీయ వారసత్వం ముసుగులో మీ ముందుకు వస్తున్నారు. అంటే సామాన్యులు పోటీలో ఉండరనా, లేకపోతే పోటీ చేయరనే నమ్మకమా? ఇంతవరకు దగ్గర 70 సంవత్సరాలుగా ఎవరు పోటీ చేస్తున్నారు? డబ్బున్నోడు పోటీ చేస్తున్నాడు. రాజకీయ
వారసత్వము ఉన్నవాడు పోటీ చేస్తున్నాడు. అలాగే ప్రధాన పార్టీల బలగంతో వారు పోటీ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మంచి మాట, మహనీయులు గొప్పవారు చెప్పిన మాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మంచి మాట. నేను మీకు ఇవ్వలేదు, కానీ ఓటు అనే మంచి ఆయుధాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను. ఆ ఓటు అనే ఆయుధాన్ని మీరు నమ్ముకొని రాజులవుతారో, అమ్ముకొని బానిసలవుతారో మీరే నిర్ణయించుకోండి మీ చేతుల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలారా, మీరు మీ భవిష్యత్తుని మీరే అమ్ముకుంటారో, మీరే నమ్ముకొని రాజులవుతారో మరి మీ చేతుల్లోనే ఆ నిర్ణయం ఉంది. కాబట్టి ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఈ సోకాల్డ్ ప్రధాన పార్టీ నాయకులు శ్రీ ధర్మపురి అరవింద్ గారైతేనేమి, శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారైతేనేమి, అలాగే శ్రీ జీవన్ రెడ్డి గారైతేనేమి, వీరందరూ కూడా మరి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి దారుణంగా ఓటమి కావడం జరిగింది. నేను తప్పుపట్టడం లేదు, ఓడిపోవడం సహజం, నేను తప్పుపట్టడం లేదు. ఈరోజు గెలుస్తాం, రేపు ఓడిపోతాం. కానీ ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయాడంటే దానికి కారణం ఏంటి? ఆయన ఎంపీ బాధ్యతను సరిగా చెయ్యలేడనే కదా. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజంగా తన ఎంపీ స్థానానికి తను నిజంగా న్యాయం చేశాడు అని ప్రజలు నమ్ముంటే ఈరోజు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మరి తెలంగాణ అసెంబ్లీలో కూర్చుండేవాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా, ఏమి చెయ్యలేడనే కదా మరి శ్రీ ధర్మపురి అరవింద్ గారిని ప్రజలు తృణీకరించారు. బాబు మీరు మాకు వద్దు అని చెప్పి వెనుకకు పంపించారు. అలాగే జీవన్ రెడ్డి గారు కూడా తాను మరి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మరి ఈ 4 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీగా, అది కూడా మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా మరి గెలిచినప్పుడు ఆయన ఏదైనా మంచి పని చేసి ఉంటే, ఆల్రెడీ ఆయనకు ఇంకా పదవి ఉన్నది కదా, మరి పదవి ఉన్నప్పుడు మంచి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు మీరు ఒకటే అర్థం చేసుకోవాలా, ఆయన మంచి పని చేసి ఉంటే మరి ఆ జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మరి ఎందుకు ఆయన ఓడిపోవడం జరుగుతుంది? దయచేసి మీరు అర్థం చేసుకోవాలా ప్రజలారా. మంచి చేస్తే ప్రజలు ఎన్నడూ నాయకులను మర్చిపోరు. నెత్తి మీద కూర్చుండబెట్టుకొని వారిని మోస్తారు, భుజంపై ఎత్తుకొని మోస్తారు. కానీ వారిని ఓడగొట్టారంటే దాని అర్థం మరి ఆ నాయకులు ఆ ప్రాంతానికి మంచి చేయలేదు అనే దాని అర్థం. అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ గారు 2014 నుంచి 2023 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరొక్కసారి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయడం జరిగింది. నిజామాబాద్ రూరల్ ప్రజలు మీరు మాకు వద్దు, మీరు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టలేదని, అభివృద్ధి చేయలేదని మిమ్మల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మీ ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయి
మళ్ళీ ఎంపీగా గెలవాలన్న అత్యాశ మీ అందరిలో కనబడుతుంది. ఒకటి మాత్రం మీరు ఆలోచించట్లేదు, మేము మాత్రము పదవులను అనుభవించాలా, రాజకీయంగా ముందుకు పోవాలన్న ఒక ఆశ మాత్రం మీకు కనబడుతుంది, అత్యాశ అది. మరి మీ పార్టీలలో ఎంతోమంది సామాన్య కార్యకర్తలు జెండాను వారి భుజం మీద మోస్తున్నారే, అటువంటి వ్యక్తులకు మీరు ఎందుకు అవకాశం కల్పించకూడదు? మీరు ఒక్కసారి ఆలోచించాలా. ఈ 3 ప్రధాన పార్టీలను నేను ఒకటే అడుగుతున్నా, డబ్బు ఉన్నవాళ్ళు, రాజకీయ వారసత్వము గలవారు తప్ప మీకు సామాన్యులు మీ కంటికి కనబడట్లేదా? జెండాలు మోస్తున్నది ఎవరు? సామాన్యులు కాదా? వాళ్ళు మీ కార్యకర్తలు కాదా? ఇంటింటా ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు సామాన్యులు కాదా? మరి మీ కార్యకర్తలు కాదా? వారు మీ కొరకు పని చేయాలి, మీ కొరకు ఎండల్లో, వానల్లో, చలికాలంలో మీకోసం పని చేయాలి. వాళ్ళ సమయం, వాళ్ళ డబ్బు, వారి పిల్లలు, ఫ్యామిలీని పక్కన పెట్టి మీ కొరకు కష్టపడుతున్నప్పుడు మీరేమి వాళ్ళ కోసం చేస్తున్నారు? అంటే కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎదిగే హక్కు మరొక కార్యకర్తకు లేదా? అలాంటి కార్యకర్తలు మీరు చూపించండి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, బీజేపీకి, బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి అటువంటి వ్యక్తులు ఎవరున్నారు? మీరు దయచేసి ముందుకు తీసుకొని రండి. అంత దమ్ము, ధైర్యం మీకుందా? కార్యకర్తలను ఎప్పుడు కార్యకర్తలుగానే మీరు ఉంచుతారు, వారిని నాయకులుగా మీరు ఎన్నడూ చెయ్యరు. ఎందుకంటే కష్టపడిన వాడు కష్టం విలువ తెలుస్తుంది కాబట్టి. మరి గ్రామంలోనూ, మండలాలలోనూ, జిల్లాలోనూ కష్టపడుతున్న ప్రతి ఒక్కడి కష్టాన్ని మరి చట్టసభల్లో మాట్లాడతారన్న భయం ఈ నాయకులకు. అందుకోసమే కష్టజీవులను, సామాన్యులను మరి వీరు కార్యకర్తలను వీరు ముందుకు తీసుకొని రారు. వారికి ఏదో ఒక పోస్ట్, చిన్న చిన్న పోస్టులు పడేసి వీరు మాత్రం పెద్ద పెద్ద కిరీటాలను పెట్టుకొని మరి వీరు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలారా, దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఈ సమయం పోయిందంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే మీరు ఇప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు ఆలస్యం చేసినట్లయితే, అయ్యో మేము నీతి నిజాయితీ గల వ్యక్తులకు ఓటు వేయలేమే అని 5 సంవత్సరాలు మీరు బాధపడాల్సిన సందర్భాలు మీకు వస్తాయి. కాబట్టి ప్రజలారా, దయచేసి మీరు ఆలోచించి మీ ఓటుని సామాన్యుడు, యువకుడు, విద్యావంతుడైన మీ నియోజకవర్గంలో మీరు గుర్తించి వారికి ఓటు వేయాలని మీ అందరిని కూడా నేను అభ్యర్థిస్తున్నా. మీరు ఆలోచించాలా. ఈ సమాజంలో లేదా మీ గ్రామంలో ఏదైనా తప్పు జరిగితే తప్పు అని నిలదీసే నీతి నిజాయితీ గల నాయకులు ముందుకు రావాలి. అటువంటి నాయకులను మీరు ప్రోత్సహించాలి. మీరు ప్రోత్సహించినప్పుడే గ్రామ స్థాయి నుండి మార్పు అనే మొదలవుతుంది. ఎవరైనా సరే ఖచ్చితంగా మనం నిలదీయాలి. నిలదీసినప్పుడే సమాజంలో మనల్ని చూసి ఇంకొకరు కూడా ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. కాబట్టి ప్రజలందరినీ కూడా
అభ్యర్థిస్తున్నది నేను ఒకటే. ఇప్పుడు ఈ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూడా మళ్ళీ మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటున్నాయి. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు. దయచేసి విద్యావంతులు, సామాన్యులు, యువకులు ఖచ్చితంగా మీరందరూ కూడా మాకెందుకు ఈ రాజకీయం అనుకోకుండా మీరందరూ కూడా ముందుకు రావాలి. రాజకీయంగా కూడా సామాన్యులు ఎదగాలి. ఈ ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు, ఈ అవినీతి రాజకీయ నాయకులు మాత్రమే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా 3 విధాలుగా బలపడిన వారు ఉంటున్నారు. మనం అట్లీస్ట్ రాజకీయంగా మనం ఎదగాలి. కాబట్టి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ గ్రామాలలో, మీ నియోజకవర్గాలలో దయచేసి అటువంటి వ్యక్తులకు మీలాంటి ప్రజలు వారికి మద్దతుగా ఉండి వారిని ముందుకు నడిపించాలని నేను అభ్యర్థిస్తున్నా. చాలా విషయాలు ఉన్నాయి. కొందరు మొన్న మాట సందర్భంలో కొందరు చెప్తున్న మాటలు ఇవి. పసుపు బోర్డుకు పసుపు మరి ఈసారి పసుపుకు మంచి రేటు వచ్చిందని, అది మేమే తీసుకొచ్చినామని సంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలా, పసుపు రేటు పెరగడానికి కారణం ఏంటి? ఎవరైతే ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉంటారో వారికి అర్థమవుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంటుందో, మీరు అర్థం చేసుకోవాలా, సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సప్లై ఎక్కువగా ఉంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి నేను చెప్తున్నా, శ్రీ ధర్మపురి అరవింద్ గారు, మీరు మొన్న అన్నారు కదా పసుపు రేటును నా వల్ల వచ్చిందని మీరు అంటున్నారు కదా సార్. మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కువ శాతం వర్షం పడడం వల్ల అక్కడ సాగు తక్కువగా ఉన్నది. కాబట్టే మొన్న మన నిజామాబాద్ రైతులకు పసుపు రేటు రావడం జరిగింది. మీరేమో దాన్ని, ఆ మాటలను మీరు వేరే విధంగా మీ సొంత మీరేదో చేశారని చెప్పడం అది కరెక్ట్ కాదు. నిజంగా సాగు పెరిగి ఆ సాగుకు తగ్గట్టు పసుపు ఆ రేటు వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను పార్టీలకు అతీతంగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాడిని. కానీ పసుపు సాగు తగ్గడం వల్ల పసుపుకు రేటు పెరగడం జరిగింది. ఇది ఏ ఎకానమిక్ స్టూడెంట్ కానీ దీన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అరవింద్ ధర్మపురి గారు, మీరు అన్నారు కదా నేను గెలిచిన 5 సంవత్సరాలు, ఇప్పుడు ఎంపీగా ఈ 5 సంవత్సరాలు అవుతుంది. మీరు గెలిచిన వెంటనే మీరు ఒకటే ఒక మాట అన్నారు సార్, 5 రోజులకే పసుపు బోర్డు తెస్తానన్నారు. నిజంగా చెప్పండి సార్, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ ప్రజలు మూర్ఖులు, ఏ చెప్పినా నమ్ముతారా అన్న ఆ గట్ ఫీలింగ్ కదా మీకు సార్. అందుకోసమే గెలిచిన 5 రోజులలోనే నేను పసుపు బోర్డు తీసుకొస్తానన్నారు. అసలు గెలిచిన 5 రోజుల్లో మీరు పార్లమెంట్కి వెళ్ళినరా సార్? వెళ్ళలేదు. సరే వదిలిపెట్టండి, అది అయిపోయింది, గతం గత. 5 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాలల్లా మరి బీజేపీ ప్రభుత్వమే కదా సార్ కేంద్రంలో అధికారంలో ఉంది 10 సంవత్సరాల నుండి. మరి ఎందుకు పసుపు బోర్డు తేలేకపోయినారు? మొన్నటి వరకు మీరే అన్నారు కదా సార్ పసుపు బోర్డు ఎందుకు అని. స్పైసెస్ బోర్డు ఉంది కదా, సుగంధ ద్రవ్యం బోర్డు ఉంది కదా.
సార్ మీకు కూడా చెప్పదలుచుకున్నా, సుగంధ ద్రవ్యాలు ఆ బోర్డులో 52 ఉన్నాయి సార్. ఆ 52లో ఒక సుగంధ ద్రవ్యమే పసుపు. ఆ 52 స్పైసెస్లో ఒక స్పైసెస్ టర్మరిక్. మరి నిజామాబాద్ ప్రజలు అడిగింది ఈ 52 సుగంధ ద్రవ్యాలు కలిగిన బోర్డు కాదు కదా సార్. ఒక్క సుగంధ ద్రవ్యమైన పసుపు బోర్డు కావాలని అడిగినప్పుడు మీరు అదే బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కదా సార్, పసుపు బోర్డును నేను ఏర్పాటు చేస్తానని. అందుకోసమే కదా సార్ ఆ రోజు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి కుమార్తె కవిత గారిని రైతులందరూ కలిసి ఓడగొట్టడం జరిగింది, మిమ్మల్ని గెలిపించడం జరిగింది. కానీ మీరు మీ సొంత పార్టీలలోనే రెబల్స్ను మీరు తయారు చేసుకుంటున్నారు. మీ సొంత కార్యకర్తలనే మీరు దూరం చేసుకుంటున్నారు మీ యాటిట్యూడ్తోని, మీ అహంకార ధోరణితోని. కాబట్టి ఒకటే మళ్ళీ అడగదలుచుకున్నా సార్, ఇప్పుడేమో మళ్ళా కొత్త వాదం మీరు అందుకున్నారు. పసుపు బోర్డు వచ్చేసింది, గెజెటెడ్. ప్రధానమంత్రి గారు కూడా మన తెలంగాణకు వచ్చి పసుపు బోర్డు వచ్చిందని చెప్తున్నారు కదా సార్. మరి పసుపు బోర్డు వస్తే పసుపు బోర్డు ఆఫీస్ ఎక్కడుంది సార్? మీరు చెప్పండి. జగిత్యాలలో పెట్టారా, కొరుట్లలో పెట్టారా, మెట్పల్లిలో పెట్టారా, ఆర్మూర్లో పెట్టారా, బాల్కొండలో పెట్టారా, మరి డిచ్బెల్లో పెట్టారా, నిజామాబాద్లో పెట్టారా, బోధనలో పెట్టారా? ఎక్కడ పసుపు బోర్డు ఆఫీస్ పెట్టారో మీరు ఒక వీడియో ద్వారా ప్రజలకు తెలియపరచండి. అప్పుడే మీరు ఓట్లు అడగడానికి అర్హులు. అప్పటిదాకా మీకు ఓటు అడిగే హక్కు మీకు లేదు సార్. పసుపు బోర్డు వచ్చినప్పుడు మనకు ఆ పసుపు బోర్డుకు సొంత భవనం లేనప్పుడు మరి కిరాయి భవనాన్ని మీరు అద్దెకు తీసుకోవచ్చు కదా సార్. వస్తే కదా మీరు తీసుకోవడానికి. ప్రజలను మీరు మభ్య పెడుతున్నారు కదా సార్. దయచేసి ఇప్పటికైనా ఈ మభ్య పెట్టే మాటలను పక్కన పెట్టండి. దయచేసి ప్రజలను మోసం చేయకండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఏమనంటే పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో మేము ఇన్ని చెరుకు ఫ్యాక్టరీలను ఓపెన్ చేశామని అంటారు. అవును సార్, మరి తెలంగాణలో మరి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి, ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి మరి ఓపెన్ చేయంగా మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకున్నారా సార్? ఓపెన్ చేయకుండా మీకు ఏమైనా అడ్డుపడ్డారా? మరి మహారాష్ట్రలో తెరిచినప్పుడు మరి ఇక్కడ ఎందుకు రీఓపెన్ చేయరు? మీరు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది కదా, మీరు ఎందుకు చేయరు? మీరే అన్నారు కదా సార్, మీరు పాదయాత్ర చేసి ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానన్నారా లేదా? మీరు 100 రోజులలో మీ సొంత ఖర్చుతోని మీరు ఓపెన్ చేస్తానన్నారు. మీ అఫిడవిట్లో కూడా 100 కోట్ల ఆస్తుని మీరు అఫిడవిట్లో చూపించారు కదా సార్. ఆ కోట్లు పెట్టి ఓపెన్ చేయండి. మరి ఎందుకు ఓపెన్ చేయరు మీరు? ఎలక్షన్స్ రాగానే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, ఇది ఆనవాతిగా ఈ రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. కాబట్టి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రధాన పార్టీ నాయకులను మీరు తరిమి కొట్టండి. మీరు ప్రతి సంవత్సరం మనల్ని ఈ విధంగానే మోసం చేస్తూ ఉన్నారు. ఏం ముఖం పెట్టి మా ముందుకు వస్తూ ఉన్నారు వీరు? ప్రజలారా మీరు దయచేసి అర్థం చేసుకోండి. బీజేపీ నాయకులు చూస్తే ఇలా, కాంగ్రెస్ నాయకులు చూస్తే అలా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు, అవును సార్ మీరు ఫ్రీ బస్ అని పెట్టారు. ఎవరైనా పెట్టమన్నారా సార్ మిమ్మల్ని ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో కార్మికులు ఇబ్బంది పడతలేరా? ఆటో ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన తల్లిదండ్రులు 6-7 మంది ఒక ఆటో నడిపే వ్యక్తి పైన ఆధారపడుతున్నారు. మరి వాళ్ళకి ఏం మీరు ఉపాధి వారికి ఏం చేశారని మీరు? దానివల్ల ఆ 7గురు జీవితాలను, ఆ కుటుంబంలో ఉన్న జీవితాలను మీరు పస్తుగా ఉంచుతున్నారు. మీరు అనుకోవట్లేదా? సరే, మీరు బస్సులు ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నారు. ఒకసారి మీరు బస్సులు ఫ్రీగా చేసే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారో మీరు ఎందుకు మరి
ఒక ఎంక్వైరీ పెట్టి తెలుసుకోలేదు. మీరు ఫ్రీ బస్సులు అనౌన్స్ చేసే ముందే మరి వీరికి మరి నెలకు ఇంత ఇస్తామని మీరు ఎందుకు చెప్పలేదు? సరే, ఎవరు మిమ్మల్ని ఫ్రీ బస్ ఇవ్వమని అడగలేదు. మీరు 100 రూపాయల టికెట్ ఉంటే 80 రూపాయల టికెట్ చేయడం మంచిది, 20 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం మంచిది. కానీ ఫ్రీ బస్ చేయడం వల్ల సార్ ఎంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, రాష్ట్ర ప్రజల మీద, మా మీద పడుతుంది. ఇది ఎవరు కడతారు సార్? మీరు కాదు కదా కట్టేది, మేము కదా. నిత్యావసర అవసరాల మీద మీరు ట్యాక్సులు వేస్తున్నారే, మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి సార్. ఎవరు కడుతున్నారు అన్ని ట్యాక్సులు? మేమే కదా, ఆ భారం మోసేది మేమే కదా. మీరు అర్థం చేసుకోండి. చదువు మనకు చాలా ఇంపార్టెంట్. విద్య అనేది మనకు ఎంతో అవసరం. ఆ విద్యకు అవసరమైన పెన్నుల మీద, మరి బుక్కుల మీద ఏంది సార్ జిఎస్టి? అది మనకు అవసరం. చదువుకునే పిల్లవాడికి బుక్కు, పెన్ ఎంతో అవసరం. వాటిపైన జిఎస్టి వేయడమేంది సార్? ఇవి మారాలంటే సరైన వ్యక్తులు సమాజంలో నుండి బయటకు వచ్చి చట్టసభల్లో కూర్చుండాలి. అప్పుడే చట్టసభల్లో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా 500కే గ్యాస్ అన్నారు సార్. ఎక్కడిచ్చారు సార్ 500కి గ్యాస్? ఇచ్చారా ఎవరికైనా? కరెంటు బిల్ ఫ్రీ ఎవరికి కావాలా సార్? కరెంటు బిల్లు ఫ్రీ, 200 రూపాయలు కరెంటు బిల్లు, బస్ ఛార్జీలు ఫ్రీ, బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్ 500కు. ఇవన్నీ ఎవరు అడిగారు సార్? మాకు కావాల్సింది విద్య, వైద్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఇవి కదా సార్ కావాల్సింది మనిషికి. మంచి చెడుగు తెలుసుకోవాలంటే చదువుకోవాలి. ఆ చదువు ప్రభుత్వమే ఉచితంగా చదివిపియాలి. అది చేస్తున్నారా? ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి. సదుపాయాలే లేవు, మంచి టాయిలెట్స్ లేవు, శుభ్రత లేదు, భోజనం సరిగా ఉండదు, పురుగులు వస్తూ ఉంటాయి, సరైన ఫెసిలిటీస్ లేవు, ఎమ్యూనిటీస్ లేవు. ఏమి లేకుండా చదువుకోమంటే పిల్లలు ఏం చదువుకుంటారు సార్? దోమలు కొట్టుకుంటూ ఉంటారా? మీరు మాత్రం, మీ పిల్లలు మాత్రం కాన్వెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ పెద్ద స్కూళ్ళల్లో డొనేషన్లు కడుతూ లక్షల కొద్దీ డబ్బులు ఫీజు వాళ్ళకి చెల్లిస్తూ మీ పిల్లలను మాత్రం మంచిగా చదివించుకుంటూ అటువైపు యూరోపు, యుఎస్ఏ పంపిస్తూ ఈ ప్రైవేట్ సంస్థల నుండి డొనేషన్ రూపంగా మళ్ళీ అవే డబ్బు మీరే తీసుకుంటూ రాజకీయాల ఖర్చు పెడుతూ మళ్ళీ అధికారంలో మీరే వస్తూ ఆ భారాలన్నీ కూడా ట్యాక్స్ రూపంలో మా మీద వెయ్యాలని చూస్తున్న ఈ అవినీతి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం మనందరికీ కూడా ఆసన్నమైంది. ఇంకా ఎన్ని చెప్తారు సార్ మీరు? ఎన్ని చెప్తారు? 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము గల్ఫన్నల కొరకు మీరు ఏం చేశారు సార్? మీరు బాయి, బొంబాయి అని పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఇప్పటి నుంచి ఎవరు కూడా దుబాయ్కి పోరు అన్నారు కదా. మరి వలసలు ఎందుకు ఆగలేదు సార్? మీరు నిజంగా మంచి చేసి ఉంటే వలసలు ఎందుకు ఆగలేదు? గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు పెట్టి 500 కోట్లు దానికి కేటాయిస్తానని చెప్పినావు కదా సార్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే, బీజేపీ ప్రభుత్వం చేయలే, ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 100 రోజులైనా కూడా మన జరిగిన అసెంబ్లీలో కూడా దాని గురించి ఊసే తీయలేదు. ఎలక్షన్స్ రాగానే గల్ఫ్ అన్నల కొరకు
వెల్ఫేర్ బోర్డు, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రమాదశాత్తు చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను 5 నుంచి 10 లక్షల ఎక్స్గ్రేషో ఇస్తామని మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. మీకేమన్నా మీరే ఆలోచించుకోవాలి. ఇంకెన్ని సంవత్సరాలు సార్ మీరు మోసం చేస్తారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎంపీ ఫండ్, ఎంపీ లీడ్స్ నుంచి సంవత్సరానికి 5 కోట్లు ఒక ఎంపీకి వస్తుంది. ఆ 5 కోట్లు ఎడ్యుకేషన్, చదువుకా, శానిటేషన్కా, ఇంకా ఏదైనా అభివృద్ధి పనులక చేపట్టాలనే ఈ 5 కోట్లను ఇక్కడ ఖర్చు చేసే విధంగా ఒక ప్రణాళిక ఉంటుంది. నేను గల్ఫ్ అన్నలకు ఒకటే హామీ ఇచ్చాను, నిజంగా నన్ను ఎంపీగా గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే గల్ఫ్ అన్నలు, గల్ఫ్ దేశాలు వారి కుటుంబాలను విడిచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారో వారి ఖచ్చితంగా వారి పేరు మీద ఒక బీమాను నేను వేయిస్తాను అని చెప్పాను. ఎందుకంటే ప్రమాదశాత్తు వారికి ఏమైనా కూడా ఆ బీమా వారి కుటుంబాలను ఆదుకునే విధంగా, ఆర్థికంగా వారికి సహాయంగా ఉంటుందనే ఒక నమ్మకం. ఎవరు కూడా చావాలని ఎవరు కోరుకోరు. చావు ఎప్పుడు ఎలా వస్తుందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలంటే ఆ బీమా వారికి ఉపయోగపడుతుందని, ఆ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని నాకు చిన్న నమ్మకం. ఈ సోకాల్డ్ ప్రధాన పార్టీ నాయకులు ఎవరు కూడా దీన్ని అమలుపరచడం జరగలేదు. ఎంతసేపు వీరు చేయాలనుకుంటే చేయలేరా? రైతన్నల కష్టాలు తెలిసిందే. 100 ఎకరాలు భూమి కలిగినోడికి రైతు బంధు వస్తున్నదంటే ఎంత అన్యాయం ఇది! మీరు అర్థం చేసుకోండి. రైతు బంధు 100 ఎకరాలు కలిగినోడికి రైతు బంధు వస్తుందంటే ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఇక్కడ ఆ పెద్దందారులే లబ్ధి పొందుతున్నారు, భూస్వాములు లబ్ధి పొందుతున్నారు. మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు? ఎవరు సామాన్యులు? ఎవరు 100 ఎకరాలు కలిగిన వారు సామాన్యులా? దానికి ఒక లిమిటేషన్ ఉండాలి, లిమిట్ ఉండాలి. ఇన్ని ఎకరాలు కలిగిన వ్యక్తులకు మాత్రమే మరి డబ్బులు వేయడం జరగాలి. కానీ ఈ పెద్దందారులు 100 ఎకరాలు కలిగిన వాళ్ళు మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబ్బులు కూడగట్టుకున్నారు. మరి దీన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రక్షాళన చేసి మరి దీనికంటే ఒక లిమిట్ పెడితే ఎంతో మంచిగా ఉంటుంది. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి. వెస్ట్ బెంగాల్ పలానా రాష్ట్రాల్లో లిమిట్ 5 ఎకరాలు, 2.5 ఎకరాలు వారికి మాత్రమే ఆ ప్రభుత్వాలు మరి వారికి కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ కొనుక్కోవడానికి ప్రభుత్వం సహాయం చేసే విధంగా ఉంటుంది. అక్కడ నిజంగా లబ్ధి పొందుతున్నారు మరి చిన్నపాటి ఫార్మర్స్, చిన్నపాటి రైతులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. కానీ ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వములో లబ్ధి పొందింది ఎవరు? మీరు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. 1 ఎకరం ఉన్నవాడికి ఎంత వస్తుంది? 100 ఎకరాలు ఉన్నవాడికి ఎంత వస్తుంది? రైతు బంధు ఎకరానికి 2 పంటలకు 10,000 వస్తున్నది కదా. మరి 100 ఎకరాలు ఉన్నవాడికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి? అదెందుకు మీరు ఆలోచించరు? ఒక్కో ఎకరం ఉన్నోడు 10,000 వస్తున్నాయి సంతోషపడుతున్నాడే. అరే 100 ఎకరాలు కలిగినోడు వాడు కూడా పని చేయడే, వాడు ఇంకొకటి కౌలుకి ఇస్తాడే, ఆ డబ్బును కూడా కౌలులకు ఇవ్వడే, వాడు మాత్రం వాడి జేబులోనికి వెళ్తున్నాయే, వాడు కష్టం చేయట్లేదే. కౌలు రైతులు వాడి 100 ఎకరాల భూములను తీసుకొని వారు కష్టపడుతున్నారే. ఇదెందుకు మీరు అర్థం చేసుకోరు? ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో ఈ బీఆర్ఎస్ నాయకులు
గ్రామ స్థాయి నుండి పడితే రాష్ట్రం వరకు ఎంతమంది కోట్లను వెనకేసుకున్నారు? ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇన్ని కోట్లు వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చినాయి? ఎవడబ్బ సొమ్మని వీళ్ళు ప్రజా డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అడగాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. ఈ పెద్దందారుల పాటులకు దయచేసి ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, బానిసలు కాకండి. వీరు చేసే అవినీతిని మీరు తరిమి కొట్టండి, నిలదీయండి, నిగ్గదీసి అడగండి. కాంగ్రెస్ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నిజామాబాద్ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎవరు? బాల్కొండ ఎమ్మెల్యే ఎవరు? వేముల ప్రశాంత్ రెడ్డి గారు కాదా? ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవరు? పైడి రాకేష్ రెడ్డి కాదా? నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఎవరు? భూపతి రెడ్డి కారా? బాన్స్వాడ ఎమ్మెల్యే ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి కాదా? మరి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాదా? నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాదా? మరి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కాదా? ఎవరయ్యా వీళ్ళందరూ? డబ్బు కలిగిన వాళ్ళు. వీళ్ళు మాత్రమే రాజకీయంలో వీళ్ళు మాత్రమే ఉండాలా? మీరు అర్థం చేసుకోండి. అంటే డబ్బు ఉన్నోడే రాజ్యం ఏలాలా, ఇదే జరుగుతూ ఉంది. ఈ నిజామాబాద్ గడ్డ మీద ఒక్క సామాన్యుడు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, మైనారిటీస్ ఎవరు కూడా మంచి మంచి పదవులలో లేరు. అంతెందుకు, మరి ఈ అగ్ర కులాల్లో కూడా ఎంతో మంది సామాన్యులు ఉన్నారు కదా, మరి వారికి ఎందుకు అవకాశం కల్పించారు ఈ పార్టీలు? చాలామంది అనుకుంటారు మరి ఈ అగ్ర కులాలు చాలా డబ్బు ఉందని. లేదు, అగ్ర కులాల్లో కూడా చాలామంది డబ్బు లేని వారు కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తులను వీళ్ళు దగ్గర కూడా రానివ్వరు. అటువంటి వ్యక్తులకు మీరు ఎందుకు అవకాశం ఇవ్వరు? దయచేసి ప్రజలారా ఆలోచించండి. అగ్ర కులాల్లో కూడా ఎవరైతే మంచి చేసే నాయకులు ఉంటారో అటువంటి వారిని కూడా మీరు ఆదరించండి. అంతేగాని డబ్బే అన్నిటికీ మూలం అన్నట్లు ఆ డబ్బును ఆధారం చేసుకొని దయచేసి మీరు ఓట్లు వేయకండి. మీరు మీ ప్రాంతాల్లో నిజాయితీ పరులను మీరు గుర్తించండి. నిజాయితీ ఉన్న వారిని మీరు ఆదరించండి. నిజాయితీగా ఉన్నవారిని మీరు మద్దతు తెలపండి. ఇట్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు కొత్తగా ఒక వాదం, బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే మరి అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఒక వినికిడి అని కాంగ్రెస్ వారు ప్రచారం చేయడము, అలాగే బీజేపీ వాళ్ళు దాన్ని సమర్థించుకోవడం జరుగుతూ ఉంది. చదువు రానివాడు ఎన్నన్నా మాట్లాడతాడు. అంబేద్కర్ గారు ఎన్నో డిగ్రీలు, పిహెచ్డీలు ఎంతో కష్టపడి భారతదేశానికి అవసరమైన ఒక రాజ్యాంగాన్ని రచిస్తే కొందరు చదువు లేని కొందరు, సంతకం పెట్టడం రాని కొందరు రాజ్యాంగాన్ని 82 మంది రాశారని వారికి ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడుతున్నారు.
కానీ ఒకటే చెప్తా ఉన్నా, రాజ్యాంగం మనం కల్పించిన హక్కు స్వేచ్ఛ, స్వాతంత్రము, అలాగే ఓటు హక్కు. నేను ప్రతిరోజు ప్రతి వీడియోలో ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. ఓటు ఎంత అమూల్యమైనది, ఓటు ఎంత ప్రాముఖ్యమైనది నేను మీ అందరూ కూడా నేను చెప్తూనే ఉన్నా. మీరు దయచేసి ఓటును గురించిన ఆ చరిత్రను మీరు చదవండి. మనకు ఆషామాషగా ఈ ఓటు రాలేదండి. ఈ ఓటు రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహనీయులు ఎంతోమంది ప్రయాసపడితే ఈ ఓటు హక్కు నీకు నాకు వచ్చింది. ఒకప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాలంటే 800 పౌండ్లు ఖర్చు పెడితేనే తప్ప, అంటే 6,400 రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ఓటు హక్కు అనేది రాలేదు. మీరు సెప్టెంబర్ 7 డిసెంబర్ 31 వరకు 1931 సంవత్సరములో రెండవ రౌండ్ టేబుల్ సమావేశములో మరి జార్జ్ అధ్యక్షన జరిగిన ఈ సమావేశములో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రధానమైన డిమాండ్, మాకు ఓటు హక్కు కావాలి, మీరు కల్పించాలి అని ఆయన డిమాండ్ చేస్తే దాని మీద సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులు మరి మహనీయులు ఉన్నారు. అందులో మహాత్మా గాంధీజీ గారు, ఎవరైతే పన్నులు కడుతున్నారో, ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించాలి అని మహాత్మా గాంధీ గారు అన్నారు. మరి నెహ్రూ గారైతే 100 ఎకరాల కలిగిన భూస్వాములకు, రాజ కుటుంబాలకు మాత్రమే ఈ ఓటు హక్కును కల్పించాలని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే, ఎవరైతే ఉన్నతమైన చదువు డిగ్రీ పట్టాను చేపట్టారో వారికి మాత్రమే ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆడ మగ, కులం మతం అని తేడా లేకుండా అందరికీ సమానంగా అందరికీ ఓటు హక్కు కల్పించాలని ఆయన ఎంతో కృషి చేశారు. కాబట్టి ఆయన పదే పదే చెబుతా ఉన్న ఒకటే ఒక మాట, నేను మీకు ఎటువంటి ఆయుధాలు మీకు ఇవ్వలేదు, కానీ ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇచ్చాను. దాన్ని నమ్ముకొని మీరు రాజులవుతారో, దాన్ని అమ్ముకొని బానిసలవుతారో నిర్ణయం మీ చేతుల్లో ఉంది, మీరే తేల్చుకోండి అని మరి మీ చేతుల్లోనే పెట్టాడు. కాబట్టి దయచేసి ప్రజలారా, మీరు ఆలోచించే సమయం ఆసన్నమైంది. సమయం లేదు. ఈరోజు 5 గంటలకు ఎలక్షన్ క్యాంపెయిన్ ముగుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీ ఊర్లలో, మీ వాడలలో మరి ఈ ప్రధాన పార్టీ రాజకీయ నాయకుల కార్యకర్తలు మీ యొద్దకు మద్యం బాటిల్ తీసుకోనో, మాంసము తీసుకోనో, లేదా నగదు తీసుకోనో ఈ 2 రోజులు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే బెల్లం ఉన్న దగ్గరనే ఈగలు వాళ్తాయి కదా. ఓట్లు మీ దగ్గర ఉన్నాయి, మరి ఆ ఓట్లు కొనుక్కోవాలంటే ఏం చేయాలా? మీ చుట్టూ తిరగాల కదా. ఇప్పుడే తిరుగుతారు, తర్వాత 5 సంవత్సరాలలో మళ్ళీ మాయమైపోతారు. కాబట్టి దయచేసి ప్రజలందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అభ్యర్థిస్తా ఉన్నా, దయచేసి మీ ప్రాంతాలలో ఉన్న
మంచి నాయకులను, విద్యావంతులను, సామాన్యులను, యువకులను మీరు ప్రోత్సహించండి. మీ కొరకు ఎంతవరకైనా పోరాడే దమ్ము, ధైర్యం వారికి ఉంది. కాబట్టి మీ ఓటుని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీ ఓటుని అనవసరంగా వేస్ట్ చేయకూడదు. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వీడికి ఓటు వేయడం ద్వారా ఏమవుతాదిలే, వీడు గెలుస్తాడా అన్న అపోహ మీ నుండి తీసివేయండి. ఎవరైనా సరే రాజకీయ నాయకునిగా ఎదగాలంటే, బిజినెస్గా ఎదగాలంటే, ఏ వృత్తిలో ఎదగాలంటే వాడు ఆరంభించేది మొట్టమొదటిగా ఒక్కడుగానే. మెల్లిగా ఒక్కడు 10 మంది, 10 మంది 100 మంది, 100 మంది 1000 మంది మద్దతు తెలుపుతారు. కాబట్టి ఒక్కడుగా ఉన్న నన్ను మీరు మంచం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని మీ అందరూ కూడా నేను అభ్యర్థిస్తున్నా. మీలాంటి వ్యక్తులు మాలాంటి సామాన్యులను, యువకులను గెలిపిస్తే మీ కొరకు ప్రయాసపడతాం, కష్టపడతాం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి ప్రజల కొరకు ఖర్చు పెడతాం. అదే సరైన నాయకులను మీరు ఎన్నుకోకపోతే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి మధ్యవర్తులే మాయం చేసేస్తారు. వాడు కల్పును నింపుకుంటాడు, మిమ్మల్ని మాత్రం పస్తును ఉంచుతాడు. మీరు ఆలోచించండి. ఇది ఇప్పుడు జరుగుతున్నదంతా అదే. ఒకటే మీరు అడగండి, ఈ అవినీతి రాజకీయ నాయకులను నిలదీయండి. మీరు ఒకటి అర్థం చేసుకోవాలా, ఇన్ని వేల కోట్లు ఎలక్ట్రాన్ బాండ్ రూపంలో ఈ పార్టీలకు, ఈ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఇండస్ట్రియలిస్టులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి ఏం లాభమని వందల వేల కోట్లు వీళ్ళకు దారాదత్తంగా ఇస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము అది? ప్రజల సొమ్ము కాదా అది? ఈ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో లక్షల కోట్లు ఈ పార్టీలకు ఇస్తూ, ఈ పార్టీలేమో మన క్యాంపెయిన్లో ఖర్చు పెడుతూ, ఓట్లను కొనుక్కుంటూ, మళ్ళా అధికారంలోకి వస్తూ, ప్రాజెక్టుల రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో వాళ్ళకే కేటాయిస్తూ, వీళ్ళు అందులో నుంచి డబ్బును దొంగలిస్తూ మరి ఎటువంటి బ్రిడ్జిలు కడుతున్నారు? మీరే ఆలోచించండి. నాసీ రకమైన బ్రిడ్జిలు, నాసీ రకమైన పనులు, రోడ్లైతేనేమి, బ్రిడ్జిలైతేనేమి, డ్యామ్లైతేనేమి, ఎక్కడ చూసినా మోసం. రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అమ్ముతారు, సన్న బియ్యం ఉంచుకుంటారు, సన్న బియ్యం ఏమో బయట అమ్ముతారు, దొడ్డు బియ్యం ఏమో ప్రజలకు ఇస్తారు. మీరు ఆలోచించండి, ఎక్కడ లేదు మోసం. ఎందుకంటే సరైన రాజకీయ నాయకులు లేరు కాబట్టి, అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి వీరికి ఇష్టం వచ్చినట్లుగా వీరు చేస్తున్నారు. కాబట్టి ప్రజలారు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వస్తున్నారు, మన కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు ఈ హీరోలు, సినిమా హీరోలు రారు. ఇప్పుడు ఆంధ్రాలో ఈ పార్టీకి మద్దతు తెలపండి, ఈ పార్టీకి మద్దతు తెలపండి అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్కడు ఎందుకు రాడు? మీరు అర్థం చేసుకోవాలా. గుడ్డిగా మనం నమ్మి మోసపోతున్నాం. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు కొండగట్ట దగ్గర ఒక సంవత్సరం క్రితము బస్సు బోల్తా పడి 52 మంది చనిపోయారు కదా. మరి ఎందుకు ఏ ఒక్క నాయకుడు వచ్చి మరి పరామర్శించలేడు? ఇప్పుడు మేము హిందువులం, మేము అందరం హిందువులం అనుకుంటూ ఈ 3 పార్టీలు ఓట్ల కొరకు వస్తున్నారే, మరి అప్పుడేమైంది? కొండగట్టులో ఘోర ప్రమాదంలో బస్సు
ఆ లోయలో పడిపోయినప్పుడు 52 మంది చనిపోయినప్పుడు మీకు గుర్తుకు రాలేదా వీళ్ళు హిందువులని? ఇప్పుడే గుర్తుకొచ్చిందా మీరు హిందువులని? ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులు రారు. కష్టాలు తీరిన తర్వాత ఓదార్చడానికి మాత్రమే వస్తారు. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా. ఈ నాయకులను మీరు నమ్మకండి, నమ్మి మోసపోకండి. దయచేసి సామాన్యులకు ఒక అవకాశం మీరు కల్పించండి. ఎన్నో సమస్యలు. గల్ఫ్ అన్నలు మోసం పోవడానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వాలు కావా? ఎవడో అన్రిజిస్టర్డ్ మోసగాళ్ళు ఏజెంట్ల రూపంలో మోసం చేస్తున్నది వీళ్ళకి తెలియదా? మీరు అర్థం చేసుకోవాలా. ఎవరైతే గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ ద్వారా తప్ప అన్రిజిస్టర్డ్ వాళ్లకు హక్కు గవర్నమెంట్ కల్పించకుండా చేయాలి. అయితేనే ఈ గల్ఫ్ మోసాలను మనం అరిగట్టగలుగుతాం. ఇంకా చాలా ఉన్నాయి. రైతులకు వరికి మరి రేటు ఎంతవరకు ఇస్తున్నారు వీళ్ళు? పసుపుకునైతేనేమి, మొక్కజొన్నకైతేనేమి. రైతులు కష్టపడుతున్నారు కదా, వారికి తెలుసబ్బా నేను ఎరువులకు ఎంత పెట్టినా, విత్తనాలకు ఎంత పెట్టినా, కైకీలకు ఎంత పెట్టినా, ట్రాక్టర్కి ఎంత పెట్టినా, మరి నా ఖర్చు అంటే నా సమయం దానికోసం కేటాయించిన కదా అది ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని రైతు తను అమ్మబోయే ప్రతి దానికి తానే రేట్ ఫిక్స్ చేసుకోవాలా కదా. మీరెట్లా ఆ రేట్ల నిర్ణయిస్తారు? ఒక షూ కంపెనీ వాడు, ఒక డ్రెస్ అమ్మేవాడు, ఒక వస్తువును తయారు చేసేవాడు, ఒక కంప్యూటరు, ఒక ల్యాప్టాప్, ఒక ఫోను, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, వారందరూ కూడా వారి వారి వస్తువులను అమ్ముకోవడానికి వారే ఆ రేట్ను నిర్ణయిస్తున్నప్పుడు మరి రైతులు ఎందుకు వారి రేట్ను వారు నిర్ణయించకూడదు? మరి మీరే చెప్పాలా సమాధానం ప్రభుత్వాలు. ఏమనంటే జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, చెప్పండి కిసాన్కి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. ప్రభుత్వాలు మీరు చెప్పాలా. గిట్టుబాటు రేటు మీరు ఇవ్వరు. ఏమనంటే ముసలి కన్నెలు కారుస్తారు. ఇంకొకటే చెప్పదలుచుకున్నా. మణిపూర్లో ఏం జరిగింది మనందరికీ తెలుసు. సంవత్సరం అవుతున్నది. ఇంతవరకు మన ప్రధానమంత్రి మణిపూరు వెళ్ళినట్లు నేను ఏ మీడియాలో వినలేదు, ఏ పత్రికల్లో నేను చదవలేదు. జై జవాన్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం కదా. ఒక రిటైర్డ్ జవాన్ భార్యను నగ్నంగా ఊరేగించారు కదా. ఏం సమాజం ఇది? ఎటుపోతున్నది సమాజం, ఎటుపోతున్నది ఈ లోకం? మానవత్వము మంటగొంటిపోతున్నది. ఒక జవాన్ భార్యనే నడి రోడ్లో వివస్త్రగా చేసి ఊరేగిస్తుంటే మనకు మానవత్వం లేదు. ఇంతవరకు ఒక ప్రధానమంత్రి అక్కడ వెళ్ళి వాళ్ళను ఓదార్చిన సందర్భాలు కూడా లేవు. నిజంగా ఎటుపోతున్నది సమాజం? నీ అక్కకో, నీ అమ్మకో, నీ తల్లికో జరిగితే నువ్వు ఊకుంటావా? ప్రశ్నించవా? నిలదీయవా? నిగ్గదీయవా? ఆలోచించు. ఓటు వేసే ముందు ప్రతిదీ ఆలోచించి ఓటు వేయు. కుక్కలను పెంచుకుంటారు, పిల్లిలను పెంచుకుంటారు,
వాటికి పెడతారు. మన తినే తిండిలో తాటిలో నుండి వాటికి పెడతారు, కానీ మనిషికి పెట్టరు. అరే, కుక్క, పిల్లి, ఆవు, గుర్రము, బర్రెలు మనిషి కన్నా గొప్పయా అండి? మనిషి కన్నా గొప్పయా ఇవి? జంతువులపై చూపించే ఈ ప్రేమ మనుషుల మీద ఎందుకు చూపించరు? మనిషి కంటే ఎక్కువనా జంతువులు? దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ మనిషి మానవత్వంతో జీవించడం నేర్చుకోండి. మీరు ఓటు వేసే ముందు ప్రతిదీ ఆలోచించి ఓటు వేయండి. ఓటు వేసిన తర్వాత తిరిగి మీరు ఏమి చేయలేరు. కాబట్టి నీతి నిజాయితీ గల, నిక్కస్సు గల నాయకులను ఎన్నుకోవాల్సిన సమయం, అవకాశం ఇప్పుడు మీ యొద్ద ఉన్నది. మే 13th సోమవారం నాడు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు మీకు అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పిక్నిక్ కానీ, సినిమాలకు కానీ, టూర్లు కానీ పెట్టుకోకుండా మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి మీ బాధ్యత, యు హావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ త్రూ యువర్ ఓట్. Elect a good person, a good citizen who will fight for you, who will die for you. దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి మీరు ఆలోచించండి. మంచి వ్యక్తులకు, మంచి మనసులకు మీ హృదయాల్లో చోటిచ్చి మరి వారిని మీ పక్షంగా ఆ చట్టసభల్లో మీ గొంతుగా, మీ పక్షంగా మాట్లాడే వారిగా వారిని ఆశీర్వదించి దీవించండి. ఈరోజు నేను మీ ముందుకు నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. నా గుర్తు మంచం గుర్తు, నా సీరియల్ నంబర్ 10. కాబట్టి దయచేసి నేను నిజాయితీ పరునని మీరు భావిస్తే, నమ్ముతేనే మీరు నాకు ఓటు వేయండి. ఒకవేళ నేను కూడా మిగతా రాజకీయ నాయకుల్లాగా మీరు భావిస్తే నాకు కూడా మీరు ఓటు వేయకండి. నాకే కాదు, మీకు ఎవరైతే ఆ బ్యాలెట్లో ఎవరైతే నాయకులు మీకు నచ్చలేదో, ఎవరు కూడా సమర్థులు కారు అని అనుకుంటే నోటా అనే ఒక సింబల్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. నేను ఒకటే అడుగుతున్నా, స్వార్థంగా నాకే ఓటు వేయమని నేను ఎప్పుడు అడగను. మంచి చేస్తాను అని నేను ముందుకు వస్తా ఉన్నా. అన్ని పక్కన పెట్టి సమయం, డబ్బు అన్నీ పక్కన పెట్టి నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచనతో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఇప్పటి నుండి కడ వరకు, నా కట్టే కాలే వరకు ప్రజా జీవితంలో మీ కొరకు నేను పని చేస్తానని నేను ఖచ్చితంగా మరి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడితో ఆగదు నా యుద్ధం, ఇప్పుడే ఆరంభమైంది నా యుద్ధం. ఇక నుంచి ఉంటుంది, ఇక నుంచి మొదలవుతుంది భారీ యుద్ధం. ఏ ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా ఈ అవినీతి రాజకీయ నాయకుల గుండెల్లో నిద్రపోవడానికి నా నామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఎక్కడ అవినీతి జరిగినా ప్రశ్నించే ఈ గొంతు ఉంటుంది, నిలదీసే ఈ గొంతు ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టాలను తీర్చడానికి ఈ చేతులు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. దయచేసి మీ అందరూ కూడా ఒక అవకాశం, మీకు నచ్చితే దయచేసి ఒక అవకాశం నాకు అలాగే మిగతా ప్రాంతాలలో నాలాంటి వ్యక్తులకు, సామాన్యులకు అవకాశం మీరు ఇవ్వాలని నేను పేరున మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి, సామాన్యులకు ఒక అవకాశం ఇవ్వండి.
నిజాయితీ పరులకు ఒక అవకాశం ఇవ్వండి. చాలామంది ఒకటే అంటున్నారు. నా మిత్రులు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ధర్మపురి అరవింద్ను చూసి ఓటు వేయడం లేదు, మరి ఎంపీ మోడీ గారిని చూసి ఓటు వేస్తున్నామని కొందరు నా బీజేపీ మిత్రులు నాతో పంచుకున్న మాటలు. నేను వారితో ఒకటే అడిగాను, అంటే మన ఇంట్లో మనకు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి మనం పెళ్లి చేయాలి కదా. అమ్మాయికి మనం పెళ్లి చేయాలన్నప్పుడు సంబంధాలు మనం చూస్తాం కదా. ఆ సంబంధాలు చూస్తున్నప్పుడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మాత్రమే బాగుంటే మంచిదా, లేదా ఆ తల్లిదండ్రులతో పాటు పెళ్లి కొడుకు కూడా బాగా ఉండాలా? మీరే ఆలోచించండి. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మంచివాళ్ళు, పెళ్లి కొడుకు తాగుబోతూ తిరుగుబోతూ అయితే నీకు ఓకేనా? లేదు, పెళ్లి కొడుకు మంచివాడు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మరి రాసి రంపాలా పెడతారు, కట్నం కోసం వేధిస్తారు, అది మంచిదేనా? మీరు ఆలోచించుకోండి. మనం ఓటు వేసే ముందు పెళ్లి కొడుకు మంచిగా ఉండాలి, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మంచిగా ఉండాలి. ఇంకో విషయం చెప్తా ఉన్నాను. నేను మోడీ గారిని చూసి ఓటు వేస్తాను, కేసీఆర్ గారిని చూసి ఓటు వేస్తాను, రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటు వేస్తాను అని చాలామంది ఈ ప్రధాన పార్టీ కార్యకర్తలు అంటుంటున్నారు. దయచేసి మీరు ఆలోచించుకోండి, మీరే ఆలోచించుకోండి. మన కష్టం వచ్చినప్పుడు వారెవ్వరు కూడా రారు. ఏదో ఎలక్షన్ మూమెంట్లో క్యాంపెయిన్ కొరకు మన ముందు వస్తున్నారు, కానీ మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాలను పంచుకునే నాయకులు మనకు కావాలి. అంటే మన దగ్గర ఉండే నాయకులు మనకు కావాలి. ఆ నాయకులను చూసే మనం ఎన్నుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే. నేను ఒక పార్టీని గురించి చెప్పట్లేదు, పార్టీలను కాదు, వ్యక్తులను చూడాలి. ఎటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహిస్తున్నాం, ఎటువంటి వ్యక్తులను మనము చట్టసభల్లోకి పంపిస్తున్నాం. అరే, మొన్నటి 2019 ఎన్నికల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ఈ ఎంపీలను మీరు చిట్టా తీసుకుంటే ఎంతమంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొన్న కర్ణాటకలో మరి మాజీ ప్రధానమంత్రి దేవగౌడ పెద్ద కుమారుడు, మరి ఆయన మనమడు అరవింద ప్రజ్వల్ ఎంతో మంది అమ్మాయిలను వేధిస్తూ వారి మీద లైంగిక దాడులు జరుపుతూ వాటిని వీడియో రూపంగా రికార్డు చేసిన కేసులు మొన్ననే వెలువడ్డాయి. 2000 వీడియోల పైచి మీరు చూడండి. రెజ్లర్స్ పైన లైంగిక దాడులు జరిపిన ఒక ఎంపీ కుమారులకు టికెట్లు ఇచ్చారు. చూడండి, మీరే ఆలోచించండి. దయచేసి సామాన్యులను, విద్యావంతులను, యువకులను మనం చట్టసభలకు పంపించాలా, లేదా రేపిస్టులను, మరి హత్య చేసే వాళ్ళను, మానభంగాలు చేసే వాళ్ళను, లైంగిక ఆడలను వేధించే వాళ్ళను చట్టసభలో మనం పంపించాలా, మనమే ఆలోచించుకోవాలి. దయచేసి ఏ సెంటిమెంట్కి మనం పడిపోని అవసరం లేదు. మనం సమాజంలో జరుగుతున్నది నిర్భయంగా చెప్పగలగాలి మనం. దయచేసి ప్రజలారా, మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుసు మీరు మీ పార్టీలకు మీరు మద్దతు తెలుపుతారు ఖచ్చితంగా. నేను అందుకోసమే ఒకటే చెప్తా ఉన్నా, రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు ఓటు. ఆ ఓటును ఎవరికి వేస్తారన్నది మీ నిర్ణయం. కానీ ఆ ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తున్నామని మనం గ్రహించాలి. దయచేసి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తిస్తున్నా, దయచేసి మీరెవరు కూడా అయ్యో మా పార్టీ నాయకులను మరి ప్రశ్నిస్తున్నాడే అని మీరు
బాధపడకూడదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మరి నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఈ రోజుల్లో మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు పెద్దందారులకు, డబ్బున్న వారికి అమ్ముడుపోవడం లేదా? వారి అడ్వర్టైజ్మెంట్తో ఆ టీవీలు రెండిపోవడం లేదా? ఎందుకయ్యా మరి ఈ మీడియాలు ఉన్నది ఎవరి కొరకు? డబ్బున్న వాళ్ళ కొరక? ఈ అవినీతి రాజకీయ నాయకుల కొరక? మంచిని మంచి అని చెప్పలేని దుస్థితిలో ఈ మీడియా ఉన్నది. ఒక్కొక్క పార్టీకి ఒక మీడియా తొత్తు. సామాన్యులకు సోషల్ మీడియానే ముద్దు. ఎందుకంటే నేరుగా ప్రజలతో మేము మాట్లాడగలుగుతున్నాం. ప్రజలకు మా సందేశాన్ని తెలియజెప్పుతున్నాం. మాకు ఏది మీడియేటర్ అవసరం లేదు. మా వాయిస్, మా గొంతు ప్రజలకు నేరుగా వెళ్తా ఉన్నది. కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారి చేతుల్లోనే నిర్ణయం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మిత్రులకు అందరికి కూడా ఫోన్లు చేసి దయచేసి మంచం గుర్తుకు ఓటు వేయాలని మీరందరూ కూడా నా పక్షంగా మీరు దయచేసి మీ బంధుమిత్రులను, మీ చుట్టాలను, మీ దోస్తులను అందరూ కూడా సీరియల్ నంబర్ 10 మంచం గుర్తుకు ఓటు మీరు వేయించాలని నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి మీకు నచ్చినట్లయితేనే, నాలో నిజాయితీ మీకు కనిపిస్తే, మీరు నమ్మితే దయచేసి మంచం గుర్తుకు ఓటు వేయాలని మీ అందరిని కూడా నేను అభ్యర్థిస్తున్నా. ఇంకేమన్నా సమస్యల గురించి నేను ఎన్నో సమస్యల గురించి చాలా మాట్లాడాలని అనుకున్నాను. కానీ సమయం ఇంకా మనకు ఎక్కువ లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏమనుకోకుండా ప్లీజ్, అంటే ఎవరి దగ్గరికి, నా చాలామంది నా ఫ్రెండ్స్ వారందరూ కూడా మరొకసారి నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా ఈ సోషల్ మీడియా తరఫున నేను వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పుకోవాలి. మొట్టమొదటిగా మరి నేను చిన్నప్పుడు మా పడిగెల గ్రామంలో శ్రీ శ్రీనివాస వాస విద్యానికేతన్లో చదువుకున్నాను. అక్కడ నుంచి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగనే 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మరి మామిడిపల్లి ఎక్స్ రోడ్ దగ్గర సెయింట్ పాల్ స్కూల్ నా తోటి క్లాస్మేట్స్, ఇంకా సెయింట్ పాల్ స్కూల్లో చదివిన నా మిత్రులు, ఇంకా నా సీనియర్స్, జూనియర్స్, ఇంకెంతోమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. వారందరూ కూడా మరి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి విజయ్ జూనియర్ కాలేజ్లో నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరికీ, లెక్చరర్స్కి, అలాగే నరేంద్ర డిగ్రీ కాలేజ్లో చదివిన నా మిత్రులందరికీ, నా సీనియర్స్కి, జూనియర్స్కి, అలాగే నా లెక్చరర్స్ అందరికీ కూడా పేరు పేరున మీరు నాకు చేస్తున్న ఈ సపోర్ట్, మీ మద్దతు నేను ఎన్నడూ కూడా మర్చిపోను. అలాగే ఈసీఎల్ సాయి సుధీర్ పీజీ కాలేజ్లో నేను ఎంబీఏ చదివాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా నా ఫ్యామిలీ, నా కుటుంబము అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నిజంగా నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మంచి ఆదరణ, ఇంత మంచి ప్రేమానురాగాలు నాకు అందుతాయని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. మీ అందరి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే నన్ను ఒంటరిగా పోటీ చేయకుండా ఒక పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలని మరి శ్యామల్ రాజ్ అన్న గారు మరి బహుజన్ ముక్తి పార్టీకి నన్ను పరిచయం చేయడం జరిగింది. అన్నకు కూడా కృతజ్ఞతలు. అలాగనే ఎంతోమంది శైలేష్ అన్నగారు, అలాగనే తీగల అశోక్ కుమార్ గారు, అలాగనే కరీంనగర్ నుండి ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిన మరి ఉపాధ్యాయులు నా కొరకు ఒక ప్రత్యేకమైన బుక్ను పంపించారు. ఆర్టికల్ 1 నుంచి 55 వరకు మనకు సామాన్యులకు అర్థమయ్యే విధంగా చదువుకొని
మనకు రాజ్యాంగం తెలిసినప్పుడే రాజ్యాంగ పరంగా మనం ఇలా ప్రశ్నించవచ్చు అని తెలియపరచడానికి దాన్ని నేను చదువుకోవాలని నన్ను ఎంకరేజ్ చేసిన అన్నకు కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే థోమస్ అన్నగారు కూడా రాజకీయ క్లాసులను అంటే ఎవరైతే యువత ఉన్నారో వారిని రాజకీయంగా వారిని నాయకత్వ లక్షణాల వైపు తీసుకురావాలని కృషి చేస్తున్న అన్న ఎన్నోసార్లు నన్ను ఇన్వైట్ చేశారు. కానీ సమయం వల్ల వెళ్ళలేకపోయినా అంటే ఫోన్లో చాలామంది మేధావులు అటు గుంటూరు నుంచి మహర్ పవర్ అన్న అలాగనే ఆంధ్ర నుంచి కూడా చాలామంది పెద్దలు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా బహుజన ముక్తి పార్టీ తరపు నుండి కూడా అంశుల్ లక్ష్మణ్ అన్న గారు, దాసరామ్ నాయక్ గారు, ఒలిగి ప్రభాకర్ అన్న గారు, ప్రొఫెసర్ ధర్మయ్య గారు, అలాగనే మెట్పల్లి ప్రాంతం నుండి తమ్ముడు శివ, రఘువీర్, అలాగనే ప్రణయ్, అలాగనే నా మిత్రుడు విలేకరి సంజీవ్ బూరం గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంతేకాదు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా పేరు పేరున నన్ను సపోర్ట్ చేస్తూ నాకు సహకరిస్తూ ఎంతోమంది ఉన్నారు. మా మామ సంసోన్ మామకు కూడా ఈ విధంగా నాతో పాటు ఉండి తిరిగి ప్రచారం నాతో కలిసి ఎండల్లో తిరిగి మరి ప్రచారం చేసిండు. కాబట్టి ఖచ్చితంగా మా మామ సంసోన్ మామకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు అంకాపూర్లో ఉంటున్న నా ఫ్రెండ్ గుండు విజయ్గా నీకు కూడా నా థ్యాంక్స్. అలాగనే బండలింగపురంలో ఉంటున్న ఉదయ్ నా వీడియోలు ఎప్పుడెప్పుడు చూస్తూ ఇది కరెక్ట్ కాదు అని నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు నేను మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ విధంగా చాలామంది నా మిత్రులు పడిగల గ్రామంలో కూడా అంబేద్కర్ యువత, బొంబాయి రాకేష్, అరుగుల సందీప్, అలాగనే రాకేష్, ఇంకా చాలామంది యువత కూడా అన్నా నువ్వు ముందడిగేయి, నీ వెనకాల మేము ఉంటాం, మంచి చేసేందుకు నువ్వు ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచివారు నీ వెనకాల ఉంటారు అని నాకెంతో మంది సహకరించారు. ఈ విధంగా మా పడిగల గ్రామం నుంచి బాను, ఇంకా సాయన్న, ఇంకా చాలామంది చాలా విధాలుగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ పార్టీ వారైతేనేమి, కాంగ్రెస్ పార్టీ వారైతేనేమి, బీఆర్ఎస్ పార్టీ వారైతేనేమి, పార్టీలకు అతీతంగా ఎంతోమంది అంటే నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు ఎంతోమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా మీ ప్రేమకు నేను ఎప్పుడూ బానిసను. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను మాట మీదే నిలబడే మనిషిని. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. డబ్బు ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనం పుట్టినప్పుడు డబ్బుతో రాలేదు, పోయేటప్పుడు డబ్బుతో మనం పోము. కానీ మనం చెప్పే మాటలు, మనం సమాజంలో జీవిస్తున్న జీవితం మాత్రమే ప్రజలకు గుర్తుంటుంది. నేను ఏ పార్టీకి తొత్తును కాదు. ఏ పార్టీ తప్పు చేసినా ఆ పార్టీని నిలదీసే దమ్ము, ధైర్యము, స్వాతంత్రము, స్వేచ్ఛ భారత రాజ్యాంగం నాకు కల్పించింది. కాబట్టి ఖబర్దార్ పార్టీలారా, ఏ పార్టీ అయినా ఈ అవినీతి రాజకీయ నాయకులను ప్రశ్నించడానికి ముందుగానే ఉంటాను. ఇకపై ఈ రాజకీయంలోనే ఉంటాను. రాజకీయంగా ఈ అవినీతి రాజకీయ నాయకులను ఎదుర్కొంటాను. వారు ఎవరైనా సరే, నా బంధువులైనా నా మిత్రులైనా తప్పు చేస్తే తప్పు అని నిలదీస్తాను. ఇది నిక్కాసుగా నేను చెప్పగలుగుతా. కాబట్టి దయచేసి మరొకసారి పేరు పేరున మీ అందరికీ కూడా ఇంతవరకు ఓర్పుతో, సహనముతో ఇన్ని మాటలు
మీరు విన్నందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, గర్వంగా కూడా నేను చెప్పుకోదలుస్తాను. మీరిచ్చిన బలం, మీరిచ్చిన శక్తి నాకు బాగా లేకున్నా, నాకు 2 days నుంచి జలుబు, దగ్గు, జ్వరము, బాడీ పెయిన్స్ అయినప్పటికీ నాకు ఇంతమంది మీరు చూపిస్తున్న అభిమానము కింద వీటన్ని లెక్క చేయకుండా 2 రోజుల నుంచి కూడా మరి ఈ విధంగా వీడియోలు చేయగలటకు మీరే, వాస్తవంగా చెప్పాలంటే మీరే నా బలం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి పేరు పేరున మీ అందరిని కూడా నేను ఒకటే అభ్యర్థిస్తున్నా. మీ అందరికీ నేను తెలుసు. నా పేరు దేవతి శ్రీనివాస్, మాది పడగల గ్రామం, వేల్పూర్ మండల్, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. మీరు నా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. బీజేపీ పార్టీలో ఉన్న ఎవరైతే బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, మీ బీజేపీ పార్టీ కార్యకర్త ఆ పడిగల్ గ్రామంలో కడుగట్టిన బీజేపీ వాది కార్యకర్త భాను ఉన్నాడు. నా గురించి తెలుసుకోండి. అలానే కాంగ్రెస్లో ఉన్నా కానీ బీఆర్ఎస్ ఉన్నవారు కూడా నా గురించి, నా క్యారెక్టర్ గురించి మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత నచ్చితేనే నాకు మీరు ఓటు వేయండి, నచ్చకపోతే ఓటు వేయకండి. ఈ దమ్ము, ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే తప్పు చేస్తే ఆ ధైర్యం, దమ్ము ఉండదు. తప్పు చేయనప్పుడే ఆత్మ అభిమానం మనకున్నప్పుడే మనము చెప్పగలుగుతాం. కాబట్టి మీరొక్కసారి ప్రజలారా, ఎందుకు నేను ఇంత నిర్భయంగా నేను నిజంగా చెప్తా ఉన్నానంటే, దయచేసి ఒక అవకాశం నాకు ఇవ్వమని నేను అడుగుతా ఉన్నా. దయచేసి నా గురించి మీరు తెలుసుకొని, నేను మంచి నాయకుడని, మంచి వ్యక్తిని అని, ముందు మంచి సిటిజన్, మంచి పౌరునని మీరు నమ్మితే నా మంచం గుర్తుకు మీరు ఓటు వేసి, నా సీరియల్ నంబర్ 10 మంచం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని మీ అందరిని కూడా పేరు పేరున నేను మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.